నర్సీపట్నంలో అయ్యన్న నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్రంలో టీడీపీ గెలిచేందుకు తమవంతు కృషి చేస్తామంటున్న ఎన్ఆర్ఐలు, విదేశాలలో స్థిరపడి పుట్టిన రాష్ట్రం అభివృద్ధికి కృషి చేస్తున్నాము, అందులో భాగంగా టీడీపీ గెలిచేందుకు ఎన్నికలలో ప్రచారం చేస్తున్నాము అన్నారు. నర్సీపట్నంలో అయ్యన్న పాత్రుడు గెలిచేందుకు గ్రామాలలో ప్రచారం చేస్తున్నామని అంటున్నారు. ఎన్ఆర్ఐలు రాష్ట్రం జగన్ పాలనలో యువతకు ఉద్యోగాలు లేక, అభివృద్ధి లేక అప్పుల ఊబిలో ఉందని అన్నారు. అయ్యన్నను గెలిపించి పట్టణం అభివృద్ధికి ప్రజలు సహకరించాలని వారు కోరారు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఏ స్థానంలో ఎక్కడున్నా కానీ, ఏ స్థలాల్లో ఉన్నా కానీ సాటి చెప్పేవారు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడైతే యూకే కాదు, ఐర్లాండ్ కాదు, యూరోప్ కాదు, మొత్తం యూకేలో కానీ, అక్కడ అమెరికాలో కానీ, ఎక్కడ పడితే అక్కడ వాషింగ్టన్ డీసీ క్యాపిటల్ కూడా ప్రతి ఒక్కరు కూడా ధర్నాలు చేసి మద్దతు తెలిపిన రోజులు మనం చూసాం. వాళ్ళందరూ ఏంటంటే ఈ ఎలక్షన్ కి అయ్యన్న పాత్ర గారి నియోజకవర్గంలో గెలవాలి, రేపు రానున్న రోజుల్లో ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే, ఈ రాష్ట్రంలో కూడా వెలుగు నిండాలంటే ఇలాంటి నిజాయితీ పరులు ముందుకు రావాలనే ఏకైక ఉద్దేశంతో రాజేష్ బాబు పల్లేటి ఐర్లాండ్ నుంచి రావడం జరిగిందండి. కృష్ణప్రసాద్ గారు ఐర్లాండ్ నుంచి రావడం జరిగిందండి. హరిప్రసాద్ గారు లండన్ నుంచి రావడం జరిగిందండి. యష్ బద్లూరి గారు న్యూయార్క్ నుంచి రావడం జరిగిందండి. డాక్టర్ నరేష్ గారు కెనడా నుంచి రావడం జరిగిందండి. డాక్టర్ కిషోర్ బాబు గారు యూరోప్ రీజనల్ కోఆర్డినేటర్, ఆయన కూడా యూరోప్ నుంచి, ఐర్లాండ్ నుంచి రావడం జరిగింది. వీళ్ళందరూ ఏంటంటే ఆ దేశాల్లోని ప్రతి ఒక్క తెలుగు వాడిని కూడా ముందుకు తీసుకొచ్చి పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా తెలుగు వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళందరినీ కూడా కమ్యూనిటీ ఫామ్ చేసి చంద్రబాబు నాయుడు గారు రేపు ముఖ్యమంత్రి అవుతేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందనే ఏకైక ఉద్దేశంతో వీళ్ళందరూ ముందుకొచ్చారండి. కానీ జగన్మోహన్ రెడ్డి ఏ రేంజ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళలను గాని, విద్యార్థులను గాని, పెట్టుబడిదారులు గాని, అన్ని రకాల వర్గాలని ఏ రకంగా వేధించి వెంటాడుతున్నాడో మనందరం చూసాము. రాష్ట్రంలో పెట్టుబడులను ఏ రకంగా తరిమేశాడు, రాష్ట్రంలో రూపాయి సంపద ఏ రకంగా సృష్టించలేకపోయాడు, ఒక ప్రాజెక్టు కట్టలేకపోయాడు. రోడ్డుగా జగన్మోహన్ రెడ్డి గారు కర్మగాలి గెలిచాడు అంటే గనక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశ ప్రపంచ పటంలో ఉండకుండా పోతుంది. భారతదేశ పటంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఉండదు. దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ఆలోచన చేయండి. మరీ ముఖ్యంగా నర్సీపట్న ప్రాంత ప్రజలందరూ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. గత 5 సంవత్సరాల్లో ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు నర్సీపట్నం ఏ రకంగా నష్టపోయింది, ఏ రకంగా వెనక్కి వెళ్ళిపోయింది, రాష్ట్రం నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్న యువకుల భవిష్యత్ ఏ రకంగా ప్రశ్నార్థకమైపోయింది ఆలోచించండి. అయ్యన్న పాత్రుడు గారు 9 సార్లు గెలిచారు, ఒకసారి ఎంపీగా పనిచేశారు, 5 సార్లు మినిస్టర్ గా పనిచేశారు. ఆయన మంత్రిత్వ శాఖల్లో ఏ రకంగా నర్సీపట్నాన్ని అభివృద్ధి చేశారు, నర్సీపట్నాన్ని ఏ రకంగా డెవలప్ చేశారో దయచేసి నర్సీపట్నం ప్రాంత ప్రజలందరూ ఆలోచన చేయండి. ఈసారి 2024 ఎలక్షన్ లో నర్సీపట్నంలో అయ్యన్న పాత్రుడు గారిని బంపర్ మెజారిటీతో గెలిపించి వైసీపీ అభ్యర్థిని చిత్తుగా ఓడించి ఇక్కడ నర్సీపట్నంలో సైకిల్ గుర్తుకు ఓటేసి, అనకాపల్లిలో కమలం గుర్తుకు ఓటేసి అనకాపల్లి ఎంపీగా సీఎం రమేష్ గారిని గెలిపిస్తూ, నర్సీపట్నం ఎమ్మెల్యేగా అయ్యన్న పాత్రుడిని గారిని గెలిపిస్తూ, మనం అందరం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని గెలిపిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి నుంచి కాపాడుకునే ప్రయత్నం చేద్దాం.